మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది సర్కార్. రేపు అన్ని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటు 10th విద్యార్థులకు ఈ నెల 16 నుంచి స్నాక్స్ అందిస్తామని ప్రకటించింది సర్కార్. దీనికోసం 4,23,00,000 రిలీజ్ చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఈసీ కసరత్తు ప్రారంభించింది. కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ జాబితా సవరణ, బ్యాలెట్ బాక్సుల వంటి కీలక ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసింది. రేపు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ కానుంది. వచ్చే మార్చిలోగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పలువురు ఖమ్మం కార్పొరేటర్లు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు 3 కార్పొరేటర్లు. జాయిన్ అయిన వారిలో కార్పొరేటర్లు రాధా, ఉమారాణి, శ్రీదేవి ఉన్నారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 కార్పొరేటర్లు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను అభినందించారు సీఎం. సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల వేళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించనుంది. దీనికోసం 4,23,00,000 నిధులను రిలీజ్ చేసింది సర్కార్. మార్చిలో 10వ తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. 19 రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. 18న మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న వనదేవతలను రేవంత్ కుటుంబం దర్శించుకొని అదే రోజు జాతర పనులను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పంచాయతీలకు త్వరలో 20 లక్షల ప్రొసీడింగ్స్ ఇస్తామన్నారు మంత్రులు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేడారంలో 18న ముఖ్యమంత్రి పర్యటిస్తారని చెప్పారు మంత్రులు. 19న కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని నిర్మాణమైన సమ్మక్క సారలమ్మ ఆలయాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తారని తెలిపారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. 19న సమ్మక్క సారలమ్మ దేవతల మొక్కులు చెల్లించుకుంటారని చెప్పారు. ఆ తర్వాత జాతర పనులు ప్రారంభిస్తారని చెప్పారు మంత్రులు. మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రైతులను ఒప్పించి భూసేకరణ చేసిన అధికారులను ప్రశంసించారు మంత్రులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18వ తారీఖు నైట్ మేడారంలోనే బస చేసి 19వ తారీఖు ఉదయం పునరుద్ధరించిన పనులన్నింటినీ కూడా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. కాబట్టి మన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో రివ్యూ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై కలెక్టర్ల నుంచి ఆరా తీశారు. భేటీలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాకు తగినంత యూరియా సప్లై జరిగినా కింద స్థాయి అధికారులతో సమన్వయ లోపంతో రైతులకు ఇబ్బందులు వచ్చాయన్నారు. యూరియా కొరత ఉందంటూ మీడియాలో వచ్చేదాకా ఏం చేస్తున్నారని కలెక్టర్ను ప్రశ్నించారు మంత్రి. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఇతర కలెక్టర్లను అభినందించారు. పంచాయతీలకు అతి త్వరలోనే 20 లక్షల నిధులు ఇస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో వివిధ పార్టీలకు చెందిన 200 మంది మంత్రి వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సింగరేణిలో 80% స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామన్నారు. ఎవరైతే సర్పంచులు గెలిచిందో అందరికీ కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. మీకు 20 లక్షల రూపాయలు వర్క్స్ పెడతానని చెప్పి మీ అందరికీ మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగానే మీరందరూ కూడా ఎస్టిమేట్స్ తీసుకుని రండి. ఒక 3-4 రోజులలో వస్తే వారం రోజులలోనే ప్రొసీడింగ్స్ ఇప్పిస్తా. మీ గ్రామాలలో ఏదైతే అవసరాలు ఉన్నాయో అది ఇవ్వాలని చెప్పి మీ అందరికి కూడా
కోరడం జరుగుతుంది. అత్యుత్తమ ప్రతిభతో గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవాలన్నారు మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి. కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బయ్యారంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. SGF ఆధ్వర్యంలో అండర్-17 పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మంత్రులు సీతక్క, వాకిటి. कबड्डी बయ్యారం के एक ऐसा सरताज बन रहा है, यहाँ पे कबड्डी का नाम लेके बయ్యారం का नाम आज पूरा विश्व भारत में मालूम पड़ रहा है. టూరిజాన్ని డెవలప్ చేయాలంటే ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ కల్చర్ను వెలికి తీయడంలో భాగంగా ఈ సంక్రాంతికి పతంగుల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. సెలబ్రిటీ ది స్కై పేరుతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు వివిధ దేశాల సభ్యులు రానున్నట్లు తెలిపారు. మళ్ళీ కల్చర్ రెస్టోర్ చేయడం కోసమనే సికింద్రాబాద్ పరేడ్ కోసం పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాను. 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ లో పాల్గొంటా ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే కాకా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. చేర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ ఖమ్మం జట్ల మధ్య మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు మంత్రి వివేక్. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకునిగా నియమితులయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణకు సీనియర్ పరిశీలకుల్ని నియమించింది ఏఐసీసీ. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోం ఎలక్షన్స్ పరిశీలకులుగా భూపేష్ బఘేల్, డీకే శివకుమార్, బంధు టిర్కీ ఎంపికయ్యారు. అలాగే కేరళకు సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్, కన్హయ్య కుమార్ నియమితులయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరికి పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్తో పాటు ముకుల్ వాస్కి, ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్ ను నియమించింది ఏఐసీసీ. బెంగాల్కు సుదీప్ రాయ్ భర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషిని నియమిస్తూ ప్రకటన రిలీజ్ చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. బీఆర్ఎస్ తో రాష్ట్ర ప్రజలకు పైసా ఉపయోగం లేదన్నారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సెంట్రల్ ఫండ్స్ తోనే రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందన్నారు కాషాయం నేతలు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి దేశంగా ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై నిరంతరం ఫోకస్ పెట్టడం వల్లే చైనాను అధిగమించి వరల్డ్ నెంబర్ 1 గా అవతరించినట్లు చెప్పారు. దేశంలో బియ్యం ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరిందన్నారు కిషన్ రెడ్డి. సెంట్రల్ నిధులతోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక పనులకు ఖర్చు చేసేందుకు రాష్ట్రం దగ్గర నయా పైసా లేదన్నారు. పేరుకే జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నా ఏమాత్రం బాగుపడలేదన్నారు. హుజురాబాద్, జమ్మికుంట పురపాలికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చూపిస్తామన్నారు. సెంట్రల్ ఫండ్స్ తో జమ్మికుంట డిగ్రీ కాలేజ్ లో నిర్మించనున్న సింథటిక్ వాకర్స్ ట్రాక్ కోసం స్థలాన్ని పరిశీలించారు బండి సంజయ్. కాబట్టి జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళ నిర్ణయం ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే ఈ జమ్మికుంట గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు భారమైంది కాబట్టే ఆ పార్టీని దూరం పెట్టారన్నారు ఎంపీ రఘునందన్. బీఆర్ఎస్ పార్టీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. తెలంగాణలో గెలవబోయేది బీజేపీనేనన్నారు. ట్యాపింగ్ కేసును సిట్ టైంపాస్ చేస్తుందని ఆరోపించారు. రోజుకొకరిని పిలిచి విచారిస్తుందే తప్ప అసలైన కారకుణ్ణి ఎందుకు పిలవట్లేదని ప్రశ్నించారు రఘునందన్. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సిట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి
టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. రేపు సాయంత్రం వరంగల్లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికలపై డిస్కషన్ చేయనున్నారు. అనంతరం మేడారం వెళ్లనున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు రామచంద్రారావు. నీళ్లపై తెలంగాణ రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే ఏపీ టాప్లో ఉందన్నారు మంత్రి లోకేష్. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏపీ మాజీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ నేతలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరానికి తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. పోలవరం నిర్మాణం పనులను పరిశీలించిన చంద్రబాబు సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటన్నారు. తెలంగాణ నేతలు నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దన్నారు. ఆర్టీఎస్ లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్ కు అందించామని చెప్పారు. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను. కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. లిఫ్ట్ ఇరిగేషన్, ఫస్ట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, హైయెస్ట్ లిఫ్ట్ ఇన్ ది కంట్రీ. అది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి దేవాదులు స్టార్ట్ చేసి గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దేవాదులకు తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుందన్నారు. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వరద జలాలను ఇరు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదన్నారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం, అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. సముద్రంలో కలిసే నీటిని రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటన్నారు మంత్రి లోకేష్. అమరావతికి చట్టబద్ధత ఉంది కాబట్టే గత ప్రభుత్వం రాజధానిని తరలించుకుపోయిందన్నారు మంత్రి లోకేష్. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడుల విషయంలో దేశంలోనే ఏపీ టాప్ లో ఉందన్నారు. అమరావతిలో విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరికీ భయపడొద్దన్నారు ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ తరపున న్యాయం చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తారన్నారు జగన్. ఏపీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్ పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని 6 ప్రయాణికులు, 4 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ లో ఊహించని పొత్తులు కుదురుతున్నాయి. అంబర్నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ఏర్పడింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మేయర్ పదవి దక్కకుండా 3 పార్టీలు ఒక్కటయ్యాయి. అకోట్లో ఎంఐఎం కౌన్సిలర్లు బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్ పార్టీలో చేరారు. మరోవైపు లోకల్ పొత్తులపై సీరియస్ అయ్యాయి కాంగ్రెస్ బీజేపీ అధిష్టానాలు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పొత్తులు కుదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న స్థానిక పార్టీల లీడర్లు అధికారం కోసం ఏకమవుతున్నారు. అంబర్నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ అలయన్స్ ఏర్పడింది. కాంగ్రెస్ బీజేపీ కూటమిగా ఏర్పడడం ఇదే ఫస్ట్ టైం. వీటికి ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా తోడైంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మేయర్ పదవి దక్కకుండా ఈ 3 పార్టీలు ఒకటయ్యాయి. అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో 60 సీట్లు ఉండగా శివసేన షిండే వర్గం 27 సీట్లు గెలిచింది. ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. లోకల్ బీజేపీ నేత తేజశ్రీ కరణ్ జులే చక్రం తిప్పి కాంగ్రెస్ అజిత్ పవార్ బ్యాచ్ తో దోస్తీ కట్టారు. శివసేనకు మేయర్ సీటు దక్కకుండా కూటమిగా ఏర్పడి కనీ విని ఎరుగని కొత్త పొత్తుకు దారితీశారు.
మున్సిపల్ రాజకీయం బీజేపీ శివసేన షిండే వర్గం మధ్య చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ తో బీజేపీ కౌన్సిలర్లు చేతులు కలపడంపై షిండే బ్యాచ్ లీడర్లు మండిపడ్డారు. ఎప్పుడో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ నేతలు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారు. ఈ పొత్తు తమకు వెన్నుపోటు పొడవడమేనని ఆరోపించారు షిండే శివసేన వర్గం నేతలు. అకోట్ మున్సిపల్లో ఎంఐఎంకి ఆ పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎంఐఎం తరపున 5 కౌన్సిలర్లు విజయం సాధించగా వీరిలో 2 బీజేపీ, మరో 2 ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలో చేరారు. దీంతో అకోట్ వికాస్ మంచ్ పేరుతో కొత్త కూటమి ఏర్పాటు చేసింది బీజేపీ. అకోట్ మున్సిపల్ కౌన్సిల్లో 35 సీట్లుండగా 33 స్థానాలకు ఎలక్షన్స్ జరిగాయి. బీజేపీ 11 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన మెజార్టీకి అవసరమైన 17 మంది కౌన్సిలర్లు లేకపోవడంతో ఎంఐఎం కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుంది. అంబర్నాథ్లో బీజేపీతో పొత్తుపై కాంగ్రెస్ సీరియస్ అయింది. అంబర్నాథ్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్ కు మహారాష్ట్ర పీసీసీ లేఖ రాసింది. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి 12 సీట్లు గెలిచామని తెలిపింది. రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండా పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీసీ చీఫ్ హర్షవర్ధన్ సూచనల మేరకు పార్టీ నుంచి కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది మహా కాంగ్రెస్. కాంగ్రెస్ తో పొత్తుపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. లోకల్ పొత్తులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అకోట్లో ఎంఐఎం, అంబర్నాథ్లో కాంగ్రెస్ తో పొత్తులను ముగించాలని బీజేపీ యూనిట్లను కోరారు.